హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే ముందు రోజు షాపింగ్కి వెళ్ళాను కదా. సో అందరూ మీరు చిన్న బాబుని ఎప్పుడు చూడడానికి వెళ్తున్నారు అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు కదా. సో ఫైనల్గా ఇంక ఇప్పుడైతే మా చిన్నోడిని చూడడానికి వెళ్తున్నాం అనమాట. అయితే అందరూ నెల్లూరులో అనుకుంటున్నారు, అంటే తను నెల్లూరులో ఉంది అమ్మాళ్ళ ఇంటి దగ్గర అని. కానీ కాదండి, నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను తను కేరళలో ఉంది అని చెప్పి. సో కేరళ వెళ్తున్నాను అనమాట నేను ఇప్పుడు. కేరళ అంటే తెలుసు కదా, వెళ్ళడానికి 2 రోజులు, రావడానికి 2 రోజులు అయితే సరిపోతుంది. సో ఇంకా అక్కడ ఒక 2-3 డేస్ ఉండేసి, అంటే మొత్తం ఓవరాల్గా ఒక 1 వీక్ ట్రిప్ అనుకోండి. సో ఇంకా 1 వీక్ నేను ఇక్కడ ఉండను కదా. సో 1 వీక్ నేను ఊర్లో ఉంటే ఇక్కడ మా ఆయన ఇబ్బంది పడతారు కదా. సో అందుకని చెప్పి తన కోసం కొన్ని కూరలు అవన్నీ కూడా చేసి పెట్టేద్దాం అని. ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే ప్రీమిక్స్లు చేసి పెట్టేదాన్ని, అంటే ఇన్స్టెంట్ పప్పు మిక్స్, తర్వాత బిర్యానీ మిక్స్, ఉప్మా ఇట్లాంటివన్నీ చేసేదాన్ని. అవి వండుకోవడానికి కూడా మా ఆయనకి బద్ధకం అయిపోతుంది. బద్ధకం అంటే తనకి రావట్లేదు అనమాట. అంటే పప్పు వేసి వాటర్ వేయడం కూడా కుక్కర్లో వాటర్ కొంచెం ఎక్కువ తక్కువ వేయడం వల్ల పప్పు మాడిపోవడం అట్లా అవుతుంది. సో అందుకని చెప్పి ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇంకా నేను అన్ని వంటలు అయితే చేసేసి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. యాక్చువల్గా నేను అనుకునేదాన్ని ఇట్లా కూరలు చేసి పెట్టేస్తే 1 వీక్కి పాడైపోతాయేమో అని చెప్పి. కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట. సో తను యుఎస్లో ఉంటారు, పద్మజ గారు అని చెప్పి. సో అక్క ఏంటి అంటే ఎప్పుడైనా ఇండియా వచ్చేటప్పుడు ఇలాగే చేసి పెట్టేసి ఒక 1 వీక్ 10 డేస్ 2 వీక్స్కి సరిపడా అన్నీ చేసి పెట్టేసి వస్తాను భారతి అని చెప్పేసి ఒకసారి నాకు పిక్ పెట్టారనమాట. అన్ని కూరలు అంటే నాన్ వెజ్ వాళ్ళు తినే కూరలు అన్నీ కూడా చేసేసి మంచిగా ఈ గ్లాస్వి బాక్సెస్లో వేసేసి స్టోర్ చేసి పెట్టి నాకు పిక్ పెట్టారు, ఇలా చేస్తాను అని. పాడవవా అక్క అంటే లేదేం పాడవు, బాగుంటాయి అని చెప్పి అన్నారు. సో నేను కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాను అనమాట. ఏంటి అంటే ఏమేం చేస్తున్నానంటే దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు. అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏమేం కాయగూరలు ఉన్నాయి ఫస్ట్ అని చెప్పి చూస్తే మొన్న సండే రోజు బెండకాయలు, దొండకాయలు, ఒక వంకాయలు ఒక 1/2 kg అలా ఉంటాయి. సరే అని చెప్పి ఇంకా వాటితోటి ఇంకా ఎగ్స్ వచ్చేసి ఒక 4 eggs అలా ఉన్నాయి. అందుకని గుడ్లు పులుసు, బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు, పప్పుచారు. నా దగ్గర ఎలాగో ఫ్రిడ్జ్లో ఇన్స్టెంట్ది రసం మిక్స్ ఉంటుంది. రసం ఎప్పుడు ఉంటుంది అనమాట, వారం 10 రోజులకు ఒకసారి చేసి పెట్టుకుంటా. సో ఆ రసం అంటే ఏం లేదు, జస్ట్ అందులో వాటర్ మిక్స్ చేసేసి స్టవ్ మీద ఒక 10 నిమిషాలు మరిగిస్తే మనకి రసం అయిపోద్ది. అలాగే ములక్కాడేసి పప్పుచారు చేస్తున్నాను. సో ఇవన్నీ అందరూ చేసే రెసిపీసే. కాకపోతే నేను ఇన్ని రోజులు 2-3 డేస్ తర్వాత పాడైపోతాయేమో అనుకున్నాను, కానీ ఏమీ పాడవు అనేసరికి ఓకే అని చెప్పి చేస్తున్నాను అనమాట. సో ఇదిగోండి మిక్సీకి మనకి ఇచ్చిన ఈ చాపర్ ఉంది కదా. సో ఈ భారతి ఏ చాపరు వదలదు, అన్నిటినీ సమాన న్యాయం చేస్తుంది అనమాట. మిక్సీకి వచ్చిన చాపర్ అయినా నార్మల్ హ్యాండ్ చాపర్ అయినా ఏదైనా సరే అన్నీ ఈక్వల్గా వాడతాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను. యాక్చువల్గా మొన్న నేను మిక్సీ రివ్యూ ఇచ్చినప్పుడు అక్క ఎలాగో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశారు కదా, వాటితో ఆ రెసిపీస్ కూడా షేర్ చేయండి అని అడిగారు. కాకపోతే నేను ఇంకప్పుడు చేయలే. తెలుసు కదా అందరికీ బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు అన్నట్లుగానా. సో ఏం లేదండి, జస్ట్ నేను వేపుడు ఎలా చేస్తానంటే పోపు పెట్టేసుకుంటాను. మళ్ళీ ఇది కూడా అడిగారు, మీరు అన్నిట్లో పోపు వేస్తారా అని చెప్పి. వెజ్ కర్రీస్ అన్నిట్లో పోపు అయితే వేస్తాను. పోపు అంటే ఆవాలు, జీలకర్ర, వేపుళ్ళల్లో మెంతులేను, పులుసు కూరల్లో మెంతులు వేస్తాను, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేసాను. ఉల్లిపాయ వేసిన తర్వాత ఒక దాంట్లో దొండకాయ వేసాను, ఒక దాంట్లో బెండకాయ వేసాను, ఇప్పుడు ఇంకొక దాంట్లో వంకాయ వేసాను. వంకాయ వేసింది ఏంటి అంటే పులుసు అనమాట. సో గుడ్లు, వంకాయ పులుసు. అయితే ఈ పులుసులో మీరు ఎప్పుడు ఉప్పు, కారము, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటారు, కానీ పులుసు కూరల్లో సాంబార్ పొడి అయితే ఎప్పుడైనా వేసారా? మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే తెలుసు, నేను చాలాసార్లే చెప్పాను. పులుసు కూరలో మీరు చేసే క్వాంటిటీని బట్టి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ సాంబార్ పొడి కనుక వేస్తే ఆ పులుసు అనేది కమ్మగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది, చిక్కగా ఉంటుంది. సాంబార్ పొడి వాసన రాదా, సాంబార్ వాసన రాదా భారతి అని అడిగారు. ఏం రాదండి, ఎందుకంటే దీంట్లో మనము పప్పు వేయం కదా. సో పప్పు వేస్తే దాని ఫ్లేవర్ మారిపోతుంది. ఇక్కడ మనం ఎగ్స్ కానీ ఎండి చేప కానీ ఇట్లాంటివి, లేదంటే చేపలు కానీ ఇట్లాంటివి పులుసు కూరలు ఇలాంటివి వేస్తాం కాబట్టి అసలు సాంబార్ వాసనే రాదు, చాలా కమ్మగా ఉంటుంది. మనం సాంబార్ పొడి ఏం చేస్తాం
అన్నీ వేసి చేసుకుంటాం కదా, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు అన్నీ వేసి సాంబార్ పొడి చేస్తాం. సో అది ఒక 2 స్పూన్స్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి చిక్కగా వస్తుంది అనమాట, పులుసు కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. సో అందుకని చెప్పేసి ఇంక ఫస్ట్ పోపు పెట్టేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసాను, మొత్తం 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను చాపర్లో. 2 వేపుళ్ళల్లో 2 ఉల్లిపాయలు, పులుసులో 1 ఉల్లిపాయ వేసేసాను అనమాట. సో పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేసాను, ఉల్లిపాయ వేగిన తర్వాత వంకాయ వేసాను, ఇంకా ఉప్పు, కారము, పసుపు, కొంచెం ధనియాల పొడి, తర్వాత సాంబార్ పొడి వేస్తాను కాబట్టి ధనియాల పొడి కొంచెం తక్కువ వేసుకుంటాను. అంటే 1 స్పూన్ కారం అనుకోండి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటా. సో అదంతా కొంచెం మంచిగా వేయించేసి చింతపండు రసం వేసేసి ఆ తర్వాత ఎగ్స్ వేసేసాను. అదైతే ఉడుకుతుంది. వేపుళ్ళు, ఈ దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు తలనొప్పి అండి బాబు, కొంచెం టైం పడుతుంది, బాగా వేగాలి కదా. అది కాకుండా కొంచెం ఎక్కువ రోజులు ఉండాలి అంటే కొంచెం మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది కదా. ఇంక ఈ లోపల అవన్నీ స్టవ్ మీద అలా ఒకవైపు అవుతూ ఉన్నాయి, ఇంకోవైపు క్లీనింగ్లు అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు అంతే వంట చేసేటప్పుడు. లేదు అంటే గిన్నెలు కూడా అంతే. కొన్ని డిష్ వాషర్లో ఆల్రెడీ ఇప్పుడు డిష్ వాషర్లో అయితే సామాన్లు లోడ్ చేసేసాను. ఇంకా చేత్తో కడిగేవి ఇవాళ చాలా ఎక్కువ ఉన్నాయండి గిన్నెలు, ఎందుకో తెలియదు కానీ కొంచెం ఎక్కువ అయిపోయాయి గిన్నెలు అయితే మాత్రం. ఇంకా అవన్నీ కొన్ని చేత్తో కడగాలి, కడుగుతున్నాను అప్పటికి ఇంకా అలాగా. సో ఇదిగోండి ఎక్కడక్కడ క్లియర్ చేసేసుకుంటే కొంచెం మనకి మైండ్ గజిబిజీ లేకుండా ఉంటుంది అనమాట. ఆ తర్వాత నాకు టీ స్ట్రైనర్ కావాలి. ఏంటంటే మామూలుగా నేను ఎప్పుడు 1 hour 40 minutes పెడతా డిష్ వాషరు. ఇవాళ ఏంటి అంటే కొంచెం ఎక్కువ సామాన్లు పెట్టాను. అది కాకుండా కొంచెం ఈ టీ కప్స్ ఏమైనాయి అంటే టీ తాగి లోపలంతా కొంచెం ఎండిపోయినట్లు అయిపోయాయి. అందుకని కొంచెం ఇంటెన్సివ్లో పెట్టాను. అంటే 3 hours 30 minutes అలా మనకి టైం తీసుకుంటుంది. సో దానివల్ల లేట్ అయిపోయాయి. గరిట్లు, కప్పులు, స్పూన్లు అన్నీ లోపలే ఉన్నాయి. అప్పటికి 3 hours అయిపోయింది, ఇంకొక 1/2 hour ఉంది. ఈ లోపల నాకేమో ఈ టీ స్ట్రైనర్ కావాలి. ఎందుకంటే ఇంకా అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా ఓపెన్ చేసి తీసుకుంటూ ఉంటా, తప్పదు. ఎందుకంటే 3 hours పాటు అవి తోముతుందని చెప్పి వెయిట్ చేసి పాలు మరగబెట్టలేదు. ఏమైందంటే పాలు ఎప్పుడు అతను వడకట్టే తీసుకొస్తారట. ఇవాళ ఏమైందంటే పాలల్లో నలకలు కనిపించాయి. ఇదేంటండి అంటే ఇవాళ కొంచెం డస్ట్ పడిపోయినట్టుందమ్మా, కొంచెం వడకట్టేసుకోండి అని చెప్పాడు. నేను దాన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టాల్సింది, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇంకా అలా బయట ఉంచేసాను. అంటే మరగబెడదాం అని చెప్పి తను 10-10:30 ఆ టైంకి ఇస్తారు పాలు. ఇది 12 అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇంకా వంట అయిపోయాక మరగబెట్టేద్దాంలే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచేసాను. పాలు విరిగిపోయినాయండి. అసలు అది విరగడం కూడా మొత్తం విరగలేదు, హాఫ్ విరిగాయి, హాఫ్ విరగలేదు. అదేంటో నాకు అర్థం కాలేదు. సో ఇంకా అట్లా పాలైతే వడకట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టేసా. పులుసు అయితే అయిపోయింది. ఇదిగోండి ఇంకా బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు కూడా మంచిగా వేగిపోయింది. దాంట్లో ఇంకా ఉప్పు, పసుపు, కారం అవన్నీ వేసేసి మంచిగా ఇంకా ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసి స్టవ్ ఆపేయడమే. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, చూపిస్తాను నేను మీకు ఎలా వచ్చింది ఆ వేపుడు, అవి కూడా చూపిస్తాను. 2 అయిపోయాయి, దొండకాయ అయిపోయింది, బెండకాయ అయిపోయింది, ఇంకా పాలు కూడా మరిగిపోయాయి. ఇప్పుడు ఏంటి అంటే పప్పుచారు చేస్తున్నాను. పప్పు ముందే ఉడకబెట్టేశాను. పప్పు ఉడకబెట్టేసిన తర్వాత కొంచెం పప్పుని బాగా మెదిపేసి అందులో వాటర్ వేసేసి ఒక స్టవ్ మీద పెట్టేసా. ఇప్పుడు పోపు సపరేట్గా పెట్టుకుంటున్నా. యాక్చువల్గా సాంబారే చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే సాంబార్ పొడి లేదు, అయిపోయింది. కొంచెమే ఉండింది, ఆ కొంచెం నేను పులుసులో వేసేసాను. అంటే అది సాంబార్లో వేసినా అది సరిపోదు ఆ కొంచెం, అందుకని చెప్పి పులుసులో వేసేసాను. సాంబార్లోకి సాంబార్ పొడి లేదు, అందుకే మునక్కాడతోటి పప్పుచారు అయితే చేస్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఆవాలు కూడా అయిపోయాయండి, చూసుకోలేదు. ఇంకా పర్లేదులే అని చెప్పి ఇంకా అలాగే చేసేస్తున్నా. ఆవాలు లేకుండా ఓన్లీ మెంతులు, జీలకర్ర ఒకటే వేసా పోపులో. మామూలుగా పోపు అంటేనే ఆవాలు వేస్తాం కదా, ఇంక ఇందులో ఏంటి అంటే ఆవాలు లేవు. సో ఇంక అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది. తర్వాత వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు పోపు అంతా పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, ఫ్రీజర్లో నుంచి తీసిన ములక్కాడలు. సో మీకు తెలుసు కదా, ములక్కాడలు, మామిడికాయలు అవన్నీ కూడా నేను ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకుంటా. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే వారం కంటే ఎక్కువ ఉండట్లేదు. ములక్కాడలు ఖచ్చితంగా మనం కట్ చేసే కదా పెట్టుకుంటాం. సో 1 week కంటే ఎక్కువ అసలు ఉండట్లేదు, అటు ఇటు ఫంగస్ వచ్చేస్తుంది. అదే మీరు డీప్ ఫ్రీజర్లో కనుక పెట్టారనుకోండి 1 year అయినా ఏం చెక్కు చెదరవు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 4 తీసి ఇలా వేసుకోవడమే. ములక్కాడ ఎక్కువ తినరు, కానీ ఆ ములక్కాడ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పులుసుల్లో కానీ, సాంబార్లో కానీ, పప్పుచారులో కానీ, దేంట్లో అయినా ఆ ములక్కాడ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. సో అప్పుడు ఒక 4-5 ములక్కాడలు అలా వేసుకోవడం అనమాట. సో ఇంక ములక్కాడలు కూడా వేసేసి ఉప్పు, పసుపు వేసేసాను. ఇది పచ్చిమిర్చి కారమే అనమాట, అందుకే ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఇంక ఇదైతే అయిపోయింది. ఇది కొంచెం మరగాలి, పప్పుచారు ఎంత మరిగితే అంత బాగుంటుంది. ఆడపైన కొన్ని బట్టలు ఆరేసాను,
తీసుకొచ్చేస్తే పిల్లల బట్టల వరకు సర్దేస్తే పని అయిపోద్ది. నా బట్టల కింద ఐరన్కి ఇచ్చున్నా, నాకు ఐరన్ చేసుకోవడం రాదండి. మొన్న కూడా రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఒక బ్లౌజ్ కాల్ చేసుకున్నా. అప్పటి నుంచి అస్సలు రిస్క్ చేయట్లేదు. ఆ బ్లౌజ్కి అయితే ఇక్కడ కాలిపోయింది. అంటే అది సిల్క్ బ్లౌజు, కాటన్లో పెట్టి చూసుకోలేదు నేను. ఇట్లా అన్నాను అంతే, ఇట్లా వచ్చేసింది మొత్తం. ఆ తర్వాత ఆ ఐరన్, దాన్ని ఏమంటారు, ఐరన్ బాక్స్ని క్లీన్ చేయడానికి చచ్చాను నేను. సో అందుకే నా బట్టల వరకు కింద ఐరన్కి ఇచ్చాను. పిల్లల బట్టలు అయితే తీసుకొచ్చేద్దాం కానీ. చల్లగానే ఉంది వెదర్ అయితే, కానీ చాలా ఉక్క పడుతుంది అసలు. ఇక్కడ బాగుంటుంది చిలకల సౌండ్లు అవంతా, కీచ్ 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 అని వినిపిస్తున్నాయా మీకు? పైకి వెళ్తే ఇంకా బాగా అనిపిస్తుంది. మామూలుగా బట్టలు అయితే కిందే ఆరేసేస్తున్నానండి బాల్కనీస్లో. కాకపోతే ఏంటంటే అవి టీషర్ట్స్, ప్యాంట్లు, కొంచెం నైట్ ప్యాంట్స్ కొంచెం లావుగా వస్తాయి కదా, ఆ ప్యాంట్లు ఆరట్లేదు. సరే ఇంకా ఊరు వెళ్ళేది ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ ప్యాంట్లు అవన్నీ వాష్ చేసా, అవన్నీ మేడపైన వచ్చి ఆరబెట్టా అనమాట. పైకి రావడానికి కొంచెం బద్ధకం, కానీ పైకి వస్తే మాత్రం పైన బాగా ఎండుతాయి అన్నమాట బట్టలు, స్మెల్ లేకుండా. కింద ఎండబెడితే ఏంటి అంటే కొంచెం టైం పడతాయి, ఒక 2 రోజులకి ఎండుతాయి. ఇంకా అసలు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా, సో ఇంకా టైం పడుతుంది అనమాట కింద అయితే ఎండడానికి. కొంచెం బద్దకిచ్చకుండా మేడపైకి వెళ్ళి వర్షం పడుతుందా లేదా చూసుకుంటూ తీసుకోగలిగితే మనకి 2-3 అవర్స్లోనే ఎండిపోతాయి పైన అయితే బట్టలు. ఆ తర్వాత ఇంకా అవైతే తీసుకొచ్చేసి ఆ చైర్లో వేసేసాను. ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేసి బట్టలు సర్దాలి. అంటే నా బట్టలు కూడా వచ్చాక సర్దుదాంలే అని చెప్పి ఇంకా అవన్నీ చైర్లో పెట్టా. ఇంక ఈ లోపల ఇంక ఇప్పుడు పడిన గిన్నెలు ఉన్నాయి కదా, సో అవన్నీ కడిగేస్తూ ఉన్నాను. ఇవేంటి అంటే లంచ్ బాక్సులు, ఇంకా అందులో పెడతాను మామూలుగా అయితే డిష్ వాషర్లో, ఖాళీ లేదు, ప్లేట్స్ ఎక్కువ అయిపోయాయి ఇవాళ. అందుకని చెప్పి ఇంక అవి కూడా చేత్తో అయితే కడగాలి. లంచ్ బాక్సులకి ఏంటి అంటే అవి ఉన్నాయి కదా, అంటే బాక్సెస్ అయితే పెడతాను, మూతలు అయితే పెట్టను అనమాట. సో సరేలే ఇంక ఇవి అవి ఎందుకులే చేత్తో కడిగేద్దాం అని చెప్పేసి కడుగుతున్నాను. మీరు చూసారు కదా డిష్ వాషర్లో ఎన్ని సామాన్లు ఉన్నాయో, మళ్ళీ ఇప్పుడు అన్ని సామాన్లు కడుగుతున్నాను. ఇప్పుడు మళ్ళీ వంట చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అవి కూడా పడతాయి. అబ్బాయి గిన్నెలు మాత్రం అండి కడుగుతుంటే వస్తున్నాయి. నాకైతే నిజంగా ఎంత ఏడుపు వస్తుందంటే, ఒక మనిషిని పెట్టుకుందాం అనిపిస్తుంది. మళ్ళీ మిషన్ ఎందుకు వేస్ట్ అయిపోద్ది, అంటే వాడకపోతే పాడైపోద్ది కదా, అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ నేనే కడుగుతున్నాను. అసలు ఎంత స్ట్రెయిన్ అయిపోతున్నానో, సగం వీటి వల్లే అయిపోతున్నాను నేను చెప్పాలంటే. అంటే ఎక్కువ పని అయిపోతుంది అనమాట నాకు. ఎంత డిష్ వాషర్లో పెట్టినా సరే చేత్తో కడగడానికి ఇంకా చాలా గిన్నెలు అయితే వస్తూ ఉంటాయి. అంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కదా, సో అందుకని. ఆ తర్వాత ఇంకా అవైతే కడిగేసి తుడిచేసి అవన్నీ కూడా ఇంకా ఈ కూరలన్నీ పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఈ గ్లాస్ వాటిల్లో కనుక పెడితే మనకి పాడవదు అనమాట, ఫుడ్ ఎక్కువ పాడవదు అన్నారు. సో అందుకని చెప్పి ఇంకా వాటిల్లోనే పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇది బెండకాయ వేపుడు. చూసారా ఎంత అసలు ఎక్కడో జిడ్డు లేకుండా ఎంత బాగా, జిడ్డు కాదు దాన్ని ఏమంటారు, జిగురు లేకుండా ఎంత బాగా వచ్చిందో. కానీ అవి చూసారా అండి, 1/2 కేజీ బెండకాయలు, 1/2 కేజీ దొండకాయలు, అవి వేగిన తర్వాత ఎంత కొంచెం వచ్చాయో, ఇంత కొంచెం అయింది చూసారా. ఇంక ఇదేమో ములక్కాడ పప్పుచారు. ఇంకా పప్పుచారు నేను కొంచెం ఎక్కువే చేసా ఇవాళ. మాకు నైట్ డిన్నర్లోకి పప్పుచారు, చికెన్ ఫ్రై ఉంది, పిల్లలకి ఆమ్లెట్లు వేసేస్తా. మాకు కొంచెం ఉంచుకొని మిగతా అదేంటి అంటే చల్లారబెట్టేసి స్టోర్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ వేడిది పెడితే మళ్ళీ పాడవుతుంది అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఏసీ రూమ్లో ఫ్యాన్ కింద పెట్టి ఆ పప్పుచారుని చల్లారబెట్టి ఇంక ఇప్పుడు అన్నీ చల్లారిన తర్వాత బాక్సెస్లో వేసి స్టోర్ చేస్తున్నా. మళ్ళీ రేపు పొద్దున ఏంటి అంటే మళ్ళీ టమాటా పచ్చడి చేస్తాను. సో అప్పుడు అది కూడా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా మా ఆయన బయటే తింటారు, మ్యాక్సిమం లంచ్ కూడా క్యాంటీన్లో తినేయొచ్చు. కాకపోతే నైట్కైనా ఉండాలి కదా అని చెప్పేసి ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం చేసా. ఎందుకంటే బయట ఫుడ్ ఎక్కువ తినరండి మా ఆయన. అదే అసలు ఏంటో వంట మాత్రం ఎంత ఎప్పుడైనా సరే చేయమన్నా చేయడు, అదేంటో కానీ టీ ఒక్కడే పెట్టడం నేర్చుకునింది. ఇంకేది ఇంకా అసలు వంట అయితే రాదు. ఎందుకో మరి నాకు తెలీదు. అంటే కొంతమంది చేస్తారు కదా, తినేం చెయ్యకూడదని ఏం కాదు, కానీ ఎందుకో మా ఆయన చేయడు. నేను చేయను అన్న ఒక ఇదికి వచ్చేసారనమాట. అదేంటంటే నువ్వు చేయనివ్వవు కదా అని మళ్ళీ నా మీదే అంటారు. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇంకా చీరలు తీసుకున్నాను కదా, నిన్న మీకు చూపించలేదు కదా. సో ఈ శారీ భవానీ కోసం నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి మంగళగిరి శారీ అనమాట. ఇట్లా గోల్డ్ చెక్స్ వచ్చేసి, యాక్చువల్గా నాకు కూడా ఈ కలర్ చాలా ఇష్టం, నాకు కూడా నచ్చింది. ఇందులోనే ఇంకొంచెం
కలర్ వేరియేషన్ ఉంది. ఇద్దరం ఒకేలాంటివి తీసుకున్నట్లు ఉంటుంది కదా, తీసుకుందాం అని అనుకున్నా. మళ్ళీ అనిపించింది ఇంక ఇప్పుడు ఎందుకులే, అలాగో మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది అప్పుడు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా కామ్గా అయిపోయా. చీరలకు వెళ్తే నచ్చకుండా ఎలా ఉంటాయి చెప్పండి, కానీ ఇంక ఇప్పుడు వద్దు, ఎందుకంటే వేస్ట్, ఇప్పటికే చాలా కొన్నా ఎందుకులే అని చెప్పి నాకు తీసుకోలేదు. సో ఆ శారీ అయితే భవానీకి, పింక్ శారీ అయితే అమ్మ తీసుకునింది భవానీ కోసం. ఆ తర్వాత బుడ్డోడి కోసం అని చెప్పేసి జూడియోకి వెళ్ళానండి. బుడ్డోడికి అయితే అసలు అక్కడ బట్టలు లేవు, మా చిన్నోడికి ఇంకా ఏజియోలో పెట్టాలి. అయితే ఇంకా ఆద్యకి తీసుకున్నాం అనమాట. ఆద్యకి ఒక పేరు తీసుకున్నాను. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు అని చెప్పేసి ఇంక వాడికి మాత్రం ఒకే ఒక జత, యాక్చువల్గా ఇది అంటే అంతసేపు షాపింగ్ చేసి ఏమీ తీసుకోకపోతే బాగోదని చెప్పి తీసుకున్నాను తప్ప ఈ పేరు ఇంకా అంత సాటిస్ఫాక్షన్ లేదు నాకు. ఏజియోలో కొన్ని అయితే ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసా, అవైతే సండే వస్తాయి ఇక్కడికి. అవి క్యాన్సిల్ చేయడానికి కూడా అవ్వలేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ షిప్డ్ అయిపోయాయి అనమాట. అయితే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత రిటర్న్ పెట్టేయమని చెప్పాను మా ఆయనకి. డైరెక్ట్గా అక్కడ అడ్రస్కి పెట్టేస్తే ఎప్పుడైనా వెళ్ళినా పర్వాలేదు కదా. సో అందుకని చెప్పి ఇంకా వాడి కోసం ఒక జత అయితే పట్టుకెళ్తున్నాను. మిగతావి తీసుకెళ్దాం అనుకున్నవి ఆన్లైన్లో పెట్టేశాను అనమాట, డైరెక్ట్గా కేరళ అడ్రస్కే. సో ఇదిగోండి ఇంక ఇవి ఆ బుడ్డోడికి, ఇది ఆద్యకి, భవానీకి వచ్చి శారీ తీసుకున్నాను. అయితే మా అమ్మ ఏం చేసిందంటే బ్లౌజ్ కుట్టించుకొని రమ్మనిందండి. నాకు ఇక్కడ అంత సర్కిల్ లేదు. నాకు మామూలుగా వైజాగ్లోనే బ్లౌజులు కుట్టించుకోవడానికి ఇబ్బంది. నెల్లూరులో అనుకోండి మా అమ్మ 1-2 గంటల్లో మనకి ఏ బ్లౌజ్ అయినా సరే కుట్టించి తీసుకొస్తుంది, ఎందుకంటే ఆవిడకి అక్కడ సర్కిల్ ఉంది. ఆవిడ చెప్పిన వెంటనే చేసిస్తారు. ఇక్కడ నాకెవరు తెలుసు, నేను రెడీమేడ్ బ్లౌజెసే ఆల్టరేషన్ చేయించుకోవడానికి నాకు టైలర్లు ఎవరు లేక నేను కామ్గా అయిపోయాను పక్కన పెట్టేసి. ఆ డ్రెస్సెస్ కూడా అసలు ఎవరు దొరక్క నేను అన్నీ కూడా రెడీమేడ్ డ్రెస్సెసే తెప్పించుకుంటున్నా, బ్లౌజులు కూడా రెడీమేడ్వే తెప్పించుకుంటున్నాను. అయితే భవానీకి తీసుకురమ్మని చెప్పింది, కుట్టించి తీసుకురమ్మనింది. నాకైతే ఎవరు తెలియదు అని చెప్పా. సరే నీ దగ్గర ఏదైనా బ్లౌజెస్ ఉంటే మ్యాచ్ చెయ్యి అనింది. నా దగ్గర ఉన్న మ్యాక్సిమం పర్పుల్ కలర్ బ్లౌజులన్నీ ఇలా చూపిస్తున్నా అనమాట, కానీ నాకైతే ఏది మ్యాచ్ అయినట్లుగా లేదు. తన దగ్గర కూడా పర్పుల్ కలర్ ఉంది అని చెప్పి అనింది, మరి చూడాలి. అందుకేనండి ప్లెయిన్లో మన దగ్గర అన్ని కలర్స్ ఒక 10-15 కలర్స్ని కనుక మనం బ్లౌజెస్ కుట్టించి పెట్టేసుకుంటే ఏ శారీ మీదకైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి. దానికి ఇట్లాగా అసలు ఏమి పెట్టకుండా ఓన్లీ ప్లెయిన్ బ్లౌజెస్ కనుక కుట్టించుకుంటే దేని మీదైనా వేసుకోవచ్చు. అంటే ఇలా పట్టీ పెట్టించడం, లేదంటే ఈ పళ్ళు క్లాత్ తీసి బ్లౌజ్కి ఇట్లాగా పైపింగ్ పెట్టించడం, ఇలాంటివి చేయడం వల్ల వేరే శారీ మీదకి అయితే వేసుకోలేం. ఇక మీద నుంచి నేను అలాగే చేద్దాం అనుకుంటున్నాను. ఒక మంచి టైలర్ ఎవరైనా దొరికితే బాగుండు ఏలూరులో నాకు. సో ఆ తర్వాత ఇంకా అలా నా దగ్గర ఉన్న పర్పుల్ కలర్ బ్లౌజులన్నీ ఆ పక్కన పెట్టాను పట్టుకెళ్దామని. ఆ తర్వాత మీకు ఇది చూపించలేదు కదా, నిన్న షార్ట్లో పెట్టినట్టున్నాను. అయితే ఇవి నేను తెప్పించుకొని 1 మంత్ అవుతుందండి. అయితే నాకు యాక్చువల్గా ఎస్ సరిపోద్ది, నేనే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఎమ్ తెప్పించుకున్నా. అంటే ఆల్టరేషన్ చేయించుకుందాంలే, మళ్ళీ ఫ్యూచర్లో లావ్ అయిపోతే బ్లౌజ్ సరిపోదు, అప్పుడు మళ్ళీ కుట్లిప్పుకోవచ్చు కదా అని నా పీతబుర్ర ఉపయోగించి ఎస్ కాస్త ఎమ్ సైజ్ తెప్పించుకున్నా. అవేమో పెద్దవి అయ్యాయి. ఇప్పుడు టైలర్ల కోసం ఎవరు దొరక్క కామ్గా అయిపోయి ఇంకా అలా పెట్టి ఉంచుకున్నాను 1 మంత్ నుంచి. సో ఇప్పుడు ఒకవేళ బయటకు వెళ్తే ఎవరైనా వెంటనే చేసిస్తాము అంటే ఆల్టరేషన్ చేయించుకుందాం అని చెప్పి తీశాను. క్లాత్ అయితే అసలు ఎంత బాగుందో అండి, డిజైన్ కూడా చాలా బాగుంది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి 200 పడింది. నిన్న షార్ట్లో కూడా పెట్టాయి కదా, చాలామంది బాగున్నాయి అక్క అని చెప్పి అన్నారు. ఇదిగోండి ఇవి బ్లాక్ అండ్ వైట్ ఒకటి, మెరూన్ మల్టీ కలర్ కొంచెం మెరూన్ బ్లాక్ కాంబినేషన్లో ఒకటి, ప్లెయిన్ శారీస్ మీదకి అని చక్కగా వేసుకోవచ్చు. ఫ్రంట్ హుక్సెస్ వచ్చాయన్నమాట. బయట ఇప్పుడు ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించడానికే మనకి మినిమం 400-500 తీసుకుంటున్నారు. ఇదేంటి అంటే మనకి బ్లౌజే 200 పడింది. క్వాలిటీ వైజ్ చాలా బాగుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడైతే బయటికి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ఏంటి అంటే ఐబ్రోస్ చేయించుకోవాలి, రేపు మార్నింగ్ ట్రైన్లో కావాల్సిన ఫ్రూట్స్ అవి తెచ్చుకోవాలి, అట్లా కొన్ని పనులు ఉన్నాయన్నమాట. సో అలా బయటకైతే వెళ్తూ ఉన్నాము. అస్సలు ఖాళీ లేదండి నాకైతే. అది ఇంకా వీడియోస్ కూడా ఎలా తీస్తున్నానో ఎలా అప్లోడ్ చేస్తున్నానో నాకే తెలియట్లేదు. సో అదనమాట ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.